ఫైండ్ ద కరెక్ట్ సెంటెన్సెస్ రిగార్డింగ్ చిల్డ్రన్స్ డే ఇన్ ద ఫాలోయింగ్. బాలల దినోత్సవంకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఎవ్రీ ఇయర్ ఆన్ November 14th ద బర్త్ యానివర్సరీ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ వి సెలబ్రేట్ చిల్డ్రన్స్ డే ఇన్ ద కంట్రీ. సో November 14th పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే అనమాట. సో ఆ పర్టికులర్ డేట్ రోజు ఇండియాలో మనం ఎవ్రీ ఇయర్ 1957 నుంచి చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మనకి ఈ ఆప్షన్ కరెక్ట్. ద యునైటెడ్ నేషన్స్ డిక్లేర్డ్ November 20 యాజ్ ద ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే. సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏం డిక్లరేషన్ ఇచ్చింది అంటే November 20ని ఇంటర్నేషనల్ వరల్డ్ చిల్డ్రన్స్ డే లాగా సెలబ్రేట్ చేసుకోవాలని డిక్లరేషన్ ఇచ్చింది. ఎప్పుడు ఏ ఇయర్లో అంటే 1954లో. సో 1954లో డిక్లేర్ చేసింది అనమాట. November 20ని మనం చిల్డ్రన్స్ డేగా, వరల్డ్ చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని. November 20 ఎందుకు సెలెక్ట్ చేసుకుందంటే ఆ పర్టికులర్ డేట్ November 28 రోజున డిక్లరేషన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనే ఒక రిజల్యూషన్ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పాస్ చేసిందనమాట. అందుకే November 20 రోజు మనం వరల్డ్ చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ ఆప్షన్ కూడా మనకి కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ చిల్డ్రన్స్ డే యాజ్ నెహ్రూ జయంతి ఇన్ 1957. సో ఇది కూడా మనకి కరెక్టే. జవహర్లాల్ నెహ్రూ వాజ్ ఎఫెక్షనేట్లీ కాల్డ్ ఎస్ సర్దార్ బై చిల్డ్రన్ అండ్ ద జనరల్ పబ్లిక్. ఈ ఆప్షన్ మనకి రాంగ్. జవహర్లాల్ నెహ్రూని చాచా నెహ్రూ అని పిలుస్తారు. సర్దార్ అని ఎవరిని పిలుస్తారు అంటే వల్లభాయ్ పటేల్ గారిని మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పిలుస్తాం. సో మనకి ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. ABC అండ్ కరెక్ట్. సో ఎందుకు November 14th రోజు మనం చిల్డ్రన్స్ డే, అది కూడా జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే రోజు ఎందుకు చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఆయనకి చిన్నపిల్లల మీద ఎక్కువ ఇష్టం ఉండేది, ఎక్కువ ఎఫెక్షనేట్గా ఉండేవారు అనమాట. ఆయన ఎప్పుడు చిల్డ్రన్ వెల్ఫేర్ గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి మాత్రమే ఆలోచించేవాళ్ళు. సో అందులో భాగంగానే ఆయన ఒక ప్రపోజల్ తీసుకొచ్చారనమాట, చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ అని. సో ఈ చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీలో ఏంటి అంటే అందులో చిన్నపిల్లలకు సంబంధించిన ఫిలిమ్స్ని ప్రొడ్యూస్ చేస్తారు, ప్రమోట్ కూడా చేస్తారు. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు? చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఇండియా అనేది 1955లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అది జవహర్లాల్ నెహ్రూ గారి ప్రపోజలే. సో ఈ చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీలో భాగంగా వాళ్ళ ఫస్ట్ ప్రాజెక్ట్, ఇనాగ్రల్ ప్రాజెక్ట్ జల్దీప్ అనే ఒక చిన్న మూవీ చేశారనమాట. సో జల్దీప్ అనే ఒక ఫస్ట్ ఇనాగ్రల్ ప్రాజెక్ట్కి 1957లో వెనీస్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డు కూడా రావడం జరిగింది. సో జవహర్లాల్ నెహ్రూ గారికి చిన్న పిల్లల మీద ఉన్న ఇష్టంతో ఆయన వాళ్ళ గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ వెల్బీయింగ్ గురించి ఎంతో ఆలోచించేవారు కాబట్టి ఆయన బర్త్డే రోజు మనం చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం.